ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 19వ పేజీ. యచ్ఛందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోऽధ్యమృతా సంబభూవ సಮೇంద్రో మేధయా స్పృణోతు ఇంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం అమృతస్య దేవధారణో భూయా శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమాం కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోऽसि మేధయా పిహితః మేధయా పిహిత శ్రుతం మే గోపాయ వైదిక కాలంలో మనుషులు వేదానికి సంబంధించిన ఉపాసనలు చేసేవాళ్ళు. వేద శాస్త్రంలో ఉన్నటువంటి వానికి సంబంధించినటువంటి ఉపాసనలు చేసేవాళ్ళు. ఆకాశ ఉపాసన, అగ్ని ఉపాసన, సూర్య ఉపాసన, అలా అనేకమైనటువంటి ఉపాసనలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఉపాసనల స్థానంలో మనం ఏం చేస్తున్నామంటే గణేశ ఉపాసన, రామ ఉపాసన, కృష్ణ ఉపాసన, దేవి ఉపాసన ఇలా చేస్తున్నాం. కారణం ఏమిటంటే మనకు వేద వాంగ్మయంతో పరిచయం లేకుండా పోయింది చిన్న వయసు నుంచే. ఇలా చేయడానికి కారణం ఏమిటి అంటే దేవతల రూపంలో మనం పూజలు చేయడానికి కారణం మనకు చిన్నప్పటి నుంచే వేద వాంగ్మయం వేద శాస్త్రంతో పరిచయం లేకుండా ఉండడం వల్ల అనేక వందల సంవత్సరాలుగా ఆ వైదికమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఉపాసనల స్థానంలో ఈ ఉపాసనలు వచ్చినాయి. సంహితోపాసన చూసాం కదా,
మాతా పూర్వరూపం పితోత్తర రూపం ఆకాశ ద్యౌహు పృథివీ ఈ ఉపాసనలన్నీ ఉండేవి ఆ రోజుల్లో. ఏ ఉపాసనైనా పర్వాలేదు, కానీ ఇక్కడ మనం చదివేటటువంటివన్నీ ఈ ఉపాసనలన్నీ వైదిక జీవనానికి సంబంధించినవి. ఈ యొక్క ఓంకార ఉపాసన కూడా పరమాత్ముణ్ణి ఓంకార రూపంగా భావించి ఉపాసన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఎవరు? ఆ విద్యార్థి, వేదాధ్యయనం చేసే విద్యార్థి వేదాలను అధ్యయనం చేసి అధ్యయనం చేసేటప్పుడు ఎటువంటి యోగ్యతలు నాకు కావాలి అని తెలుసుకొని వాటి కోసం ప్రార్థిస్తున్నాడు ఆ పరమాత్ముణ్ణి. వేద అధ్యయనం తర్వాత వేద మీమాంస అంటే అర్థం తెలుసుకోవాలి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ మొత్తం పూర్తి చేయాలి జీవితంలో. చిన్న వయసులోనేమో ముందు పారాయణం చేసి మంత్రాలను అధ్యయనం చేసి పారాయణం చేయాలి, కంఠాపాఠం చేయడం. తర్వాత ఏవైతే కంఠాపాఠం చేశామో వాటిని ఉపాసనల ద్వారా ఉపాసించాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత గురుముఖంగా వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. వాటిని ముందు పారాయణం చేయాలి, తర్వాత వాటి మీద ఉపాసన చేయాలి ఏకాగ్రతతో. పారాయణం చేస్తే చిత్తశుద్ధి వస్తుంది, ధ్యానం చేస్తే చిత్త ఏకాగ్రత వస్తుంది. ఈ ఏకాగ్రత వల్ల తర్వాత మీమాంస అంటారు. వేదం యొక్క పదాలకి అర్థం, మనం ఇప్పుడు ఎలాగైతే విష్ణు సహస్రనామానికి నామానికి అర్థం చూస్తున్నాం చూసారా, అదే చిన్న వయసులో చెప్తే అర్థం అవుతుందా? కాదు కదా. చిన్న వయసులో పారాయణం చేయాలి, తర్వాత కొంచెం గుప్త వయసులో ధ్యానం చేయాలి, ఇంకొంచెం బాగా పరిపక్వత వచ్చిన తర్వాత అర్థం తెలుసుకోవాలి. 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా నేను పారాయణమే చేస్తుంటాను అని అనకూడదు. అందుకని ఈ విద్యార్థి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పారాయణం అంతా అయిపోయింది, నాకు ఏకాగ్రత కావాలి, నేను ఇంకా ముందు ముందు ఇవన్నీ చదివినవన్నీ కూడా బోధించాలి, కనుక నాకు శరీర సౌష్ఠవం కావాలి, ఆరోగ్యం కావాలని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది మేధస్సు కావాలి. మేధస్సు లేనటువంటి శరీర ఆరోగ్యం ఎందుకు? మేధాశక్తి అంటే జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి, గ్రహించే శక్తి, గ్రహించిన దాన్ని మనసులో నిలుపుకునే శక్తి, నిలుపుకున్న దాన్ని బయటకు మళ్ళీ వ్యక్తం చేసే శక్తి అంటారు. రిజిస్టరింగ్ కెపాసిటీ, రిటెన్షన్ కెపాసిటీ, రీప్రొడ్యూసింగ్ కెపాసిటీ అలా రీ అన్నారు కదా. రిజిస్టరింగ్ కెపాసిటీ అంటే గ్రహణ శక్తి. వినేటప్పుడు జాగ్రత్తగా విని గ్రహించుకోవాలి. ఎలా గ్రహించాలి? స్పాంజ్ కింద పెడితే నీళ్ళు ఎట్లాగైతే గ్రహిస్తుందో. బ్లాటింగ్ పేపర్ చూసారా? చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు బ్లాటింగ్ పేపర్ పెట్టేవాళ్ళం. ఇంక్ పెడితే పుస్తకాల మీద బ్లాటింగ్ పేపర్ పెడితే మొత్తం అట్లా క్లీన్గా ఉంటుంది అది. అందుకని గురువు గారు చెప్పేదంతా కూడా బ్లాటింగ్ పేపర్ లాగా మనం గ్రహించాలి. దాన్ని గ్రహణ శక్తి అంటారు. విన్నదాన్ని మళ్ళీ జ్ఞాపక మనసులో ఉంచుకోవాలి కదా, నిధారణా శక్తి అంటారు దాన్ని. మొదటిది గ్రహణ శక్తి, రెండవది ధారణా శక్తి అంటారు. ధారణం అంటే నిలపడం మనసులో, అది నిలవాలి. ఈ చెవిలో విన్నది ఈ చెవిలో వదిలిపెట్టకూడదు కదా, ఈ చెవిలో విన్నది ఈ చెవిలో వదిలిపెట్టకూడదు. ధారణా శక్తి అన్నారు. ధారణా శక్తిని మళ్ళీ దాన్ని ఏం చేయాలి? వ్యక్తం చెయ్యాలి. వ్యక్తం చేయాలంటే రీప్రొడ్యూస్ చేయాలి అంటే ధారణా శక్తిని వ్యక్తం చేసే శక్తి కావాలి, కనుక స్మృతి కావాలి, జ్ఞాపక శక్తి కావాలి. జ్ఞాపక శక్తి ఉంటేనే మనం తిరిగి చెప్పగలం. ధారణాశక్తి, జ్ఞాపక శక్తి అన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైనా మళ్ళీ చెప్పడానికి. ఇవన్నీ రావడానికి స్పెషల్ ప్రార్థన. ఆ స్పెషల్ ప్రార్థనే మనం చూస్తున్నాం. యచ్ఛందసా వృషభో విశ్వరూపః అన్నారు.
సర్వరూపముల్లో ఉన్నటువంటి సహా అంటే ఋషభ రూపంలో, అంటే ఋషభం అంటే ఋషభం ఎంత ప్రధానమో, ఋషభం అంటే ఎద్దు, ఎద్దు ఎంత ప్రధానమో ముఖ్యమైన వాటికి ఋషభం అని వాడతారు. ఛందస వేదములకు ముఖ్యమైనటువంటిది ఆ ప్రణవం అన్నారు. వేదాలన్నీ కూడా ప్రణవ రూపంలో ఉన్నాయి అన్నారు. ఎలా వచ్చింది ప్రణవం చెప్పాను కదా. బ్రహ్మదేవుడు వచ్చి వేదాలని చిలికారు. చెప్పాను ఆ కథ అంతా, ఇంకా చెప్పలేదు. చెప్పాను చెప్పలేదు. ఓకే, ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి కాంటెక్స్ట్, మనుషులు వేదాలన్నీ చదవడం చాలా కష్టం అని చెప్పి దేవతలు మనుషులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇన్ని వేదాలు ఎక్కడ చదువుతాం మేము, మాకు సమయం లేదు అన్నారు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆ వేదాలన్నింటినీ చిలికారట. చిలకడం అంటే కవం పెట్టి చిలకలేదు, ఆయన మనస్సులో వాటన్నింటినీ యొక్క సారాన్ని అట్లా తీసుకున్నారు. వేదాల సారాన్ని తీసుకొని అందరికీ తేలికగా గాయత్రి మంత్ర రూపంలో ఇచ్చారు. భూర్భువస్వః భూర్భువస్వః లేదు, తత్సవితుర్వరేణ్యం ఋగ్వేదం నుంచి, భర్గో దేవస్య ధీమహి యజుర్వేదం నుంచి, ధియో యోనః ప్రచోదయాత్ సామవేదం నుంచి. ఈ 3 లైన్లు చెప్పండి, మీరు 3 వేదాలు చెప్పినట్లే అన్నారట. మరి 4వ వేదం ఏమిటండి అంటే, 4వ వేదంలో అన్ని కర్మలు గురించి చెప్పిందే కానీ ప్రధానంగా 3 వేదాలు, 4వ వేదంలో అన్ని కర్మలు వీటిని గురించి చెప్పబడింది. కనుక 3 వేదాల యొక్క సారాన్ని భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేటువంటి 3 లైన్లలో, తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. 3 లైన్లు చెప్పడం చాలా కష్టంగా ఉంది మాకు. 3 లైన్లు చెప్పడం కొంచెం కష్టంగా ఉంది మాకు, ఇంకాస్త కండెన్స్డ్గా బాగా సంక్షిప్తంగా చెప్పమని అడిగారట. అడిగితే పాపం బ్రహ్మదేవుడు ఏం చేశాడు, మళ్ళీ ఆ 3 లైన్లు చిలికారట గాయత్రి మంత్రాన్ని. చిలికితే తత్సవితుర్వరేణ్యం అనే దాని నుంచి భూహు వచ్చింది వ్యాహృతి, భర్గో దేవస్య ధీమహి అనే దాని నుంచి భువః వచ్చింది, ధియో యోనః ప్రచోదయాత్ నుంచి సువః అనేటువంటిది వచ్చింది. భూహు భువః సువః అని చెప్పండి నాయన చాలు, 3 వేదాలు చెప్పినట్లే అన్నారట బ్రహ్మదేవుడు. ఓం భూహు ఓం భువః ఓం సువః అని చెప్పండి అన్నారట. అది కూడా కష్టంగా ఉందన్నారట. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వారు మళ్ళీ చిలికారట ఆ 3 వ్యాహృతులు, వాటికి వ్యాహృతి అని పేరు. ఆ తర్వాత వస్తుంది మనకు మళ్ళీ. ఆ వ్యాహృతుల్ని చిలికినప్పుడు ఆ భూహు నుంచి అకారం వచ్చిందట, ఆ అని. భువః నుంచి ఉకారం వచ్చింది, ఊ అని. సువః నుంచి మకారం వచ్చింది, ఆ ఉ ఉమ్. ఈ 3 అక్షరాలని కలిపి ఓం అని చెప్పండి అన్నారట. దానికి కూడా టైం లేదన్నారంటే ఇంకంతే, నేను ఇంక మీకు ఛాన్స్ ఇవ్వను అన్నాడట. ఓం అంటే చాలు, 3 వేదాలతో సమానం అన్నమాట. ఓం ఓం 3 వేదాలతో సమానం. అందుకనే మనం ఎప్పుడు ఓం అని అనాలి. ఓం అంటే ఎస్ అని అర్థం. వెళ్ళిరానా అని ఎవరైనా చెప్తే మనకు ఓం అనాలి. నేను వచ్చేదా ఇచ్చేదా అంటే మనం ఓకే అంటాం చూసారా, సరి సరే ఓకే అంటారు చూసారా, అట్లాగే అన్నిటికీ ఓం ఓం అంటే సరి. 3 వేదాలు చాంట్ చేసినట్టే. మనం ఏం చెప్తాం, ఫోన్ తీసుకుంటే ఓం అని చెప్పకుండా హలో అంటాం. హలో అంటే ఏంటి చెప్పండి, ఎవరన్నా ఒక్కళ్ళు ఇక్కడ మీనింగ్ ఎవరికైనా తెలుసా? హలో అంటే ఏమిటి? హ్యాలో అన్నారు ఎవరో. హలో అంటే హ్యాలో అన్నారట. ఎందుకు హలో అన్నారు? అందుకే హరి ఓం అనాలి కనీసం. ఓం ఫోన్ తీయగానే హరి ఓం అని చెప్పాను.
మన పేర్లు అవన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు. అంతగా అనుమానం వస్తే తర్వాత ఓం చెప్పిన తర్వాత నేను ఫలానా పలుకుతున్నానని చెప్పి చెప్పచ్చు. ఇది మన పద్ధతి. అందుకని ఓం అని చెప్తే భగవంతుడిని తలుచుకున్నట్టే, వేదాలను తలుచుకున్నట్టే కదా. అటువంటి ఓంకార ప్రణవ రూపమైనటువంటి ఓ పరమాత్ముడా అని అర్థం ఇక్కడ. ఛందసా అన్నారు. ఛందస్ అంటే వేదాలు. అందుకని ఓంకారాన్ని గురించే చెప్పాలంటే మాండుక్యం చదవాలి మనం. తైత్రీయం అయిన తర్వాత మాండుక్యం చదువుతాం. ఓంకారమేమో చదివితే చిత్తశుద్ధి వస్తుంది, ధ్యానం చేస్తే చిత్త ఏకాగ్రత వస్తుంది, ఓంకారాన్ని గురించి తెలుసుకుంటే జ్ఞానము వస్తుంది. ఎన్ని ఫలితాలు ఉన్నాయో చూడండి. ఓంకార ధ్యానం చేస్తే బ్రహ్మలోకం వస్తుంది, క్రమముక్తి వస్తుంది. ఓంకారం అర్థం గనక తెలుసుకుంటే జీవన్ముక్తి ఇక్కడే ఇప్పుడే. మాండుక్యం చదివామంటే అర్థమైపోతుంది. చదువుతారు అది కూడా మీరు. ఆ ఊ ఉం. అందుకే పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తాం? ఆను అంటాం. వాడు అన్నం తినడు కదా. బాగా ద్రవానికి అలవాటు పడ్డ పిల్లవాడికి ఒకసారిగా ఆహారం ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే బాగా మెత్తగా కలిపి పెడతాం. అదే వాడు ఉమ్మేస్తుంటాడు బయటికి నోట్లో పెట్టినప్పుడల్లా. వాడు తిన్నదంతా ఉమ్మేస్తూ ఉంటే నోట్లోనికి బయటికి వస్తే వాడు ఎప్పుడు ఎదుగుతాడు? కష్టం కదా. ఆ తల్లి ఏం చేస్తుందంటే వీడిని ఎట్లాగైనా పెంచాలి, కష్టం కదా. అందుకని ఆను అంటుంది. అనగానే నోట్లో పెడుతుంది. అంటుంది తల్లి. అనగానే పిల్లవాడు తల్లి ఏం చెప్తే అది చేస్తాడు కదా. వాడు అంటాడు. అనగానే ఏమంటే గొంతులో ఉన్నది లోపలికి పోతుంది. మీరందరూ అట్లాగే పెంచారు పిల్లల్ని. ఆ కట్టు వాళ్ళని తమిళ్లో ఆ కట్టు అంటారు. అని చూడంటారు. మనం కూడా అని చెప్పు అని మన నోరు తెస్తే వాడు తెరుస్తాడు, మనం మూసుకుంటే పిల్లడు మూసుకుంటాడు. తర్వాత వాడికి చెప్పి అమ్మ అని పదం వచ్చేసింది. ఆ అమ్మ అనేటువంటిది ఓములో నుంచి వచ్చింది. ఓము చూడండి, రెండే అక్షరాలు. ఏది చెప్పినా నోరు తెరవాలి. ఏ అక్షరం చెప్పాలని నోరు తెరవడం కానీ నోరు ముయ్యడం కానీ, ఈ రెండు కాకుండా ఏదైనా చేయండి. మాట్లాడాలంటే మనం ఏం చేస్తాం? రెండు పనులు చేస్తాం. నోరు తెరవడం లేదా నోరు ముయ్యడం. అందుకని పిల్లలకి మొదట వచ్చేటటువంటి నామం పేరేంటి? అమ్మ. ఇంకేమి రాదు, అమ్మ వస్తుంది. ఎందుకంటే అమ్మ అని చొల్లి మమ్మ అంటాడు కదా. అన్నం పెట్టు అంటానికి అమ్మ అందులో నుంచి వచ్చింది, ఓములో నుంచి వచ్చింది అమ్మ. తీపి పదం ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఒకటి అమ్మ. ద స్వీటెస్ట్ నేమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాల్డ్ అమ్మ. అందుకని పిల్లల చేత అమ్మ అని పిలిపించుకోండి, మమ్మీ అని పిలిపించుకోవాకండి. తెలుగు వాళ్ళకి మరీ ఎక్కువ ఈ ఇంగ్లీష్ వ్యామోహం, తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువ. తెలుగు భాష అని చెప్పి బాధపడుతుంటారే కానీ భాషాభిమానం ఉంటే ఏం ప్రయోజనం? పిల్లలకి మమ్మీ అని పిలిపించుకోవడం, డాడీ అని పిలిపించుకుంటాడు. మమ్మీ అంటే ఏమిటి? ఆ విదేశాల్లో వాళ్ళు చచ్చిపోయిన శరీరాన్ని ఒక బాడీలో పెడతారు, ఒక పెట్టెలో పెడతారు. మమ్మీఫైడ్ బాడీస్ అంటారు వాటిని. శవమా అమ్మని పిలిచినట్టే. అమ్మ మమ్మీ అంటే ఏంది? శవమా, పెట్టెలో ఉన్న శవమా. శవపేటిక అని పేరు. శవపేటికకి మమ్మీ అని పేరు. ఎక్కడున్నాం మనం? అమ్మా అంటే ఎంత తీపి పదం అది. దాన్ని మించిందా ప్రపంచంలో? అమ్మ తర్వాతనే ఏదైనా ప్రపంచంలో. కనుక ఆ అమ్మ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారంలో నుంచి వచ్చింది. రిషభ విశ్వరూప అన్నారు. అన్ని పేర్లు నామాలు రావడానికి అదే కారణం. ఆ ఓంలో నుంచే వచ్చినాయట అన్ని భాషలు కూడా. ఆ ఓంకారంలో నుంచే వచ్చినాయి. శబ్దం కదా, వేదం శబ్దం. ఆ శబ్దం యొక్క సారాంశం ఓంకారం. ఓంకారం అనే దాంట్లో నుంచే అన్ని భాషలు వచ్చినాయి అన్నారు. అందుకని అన్ని నామాలకి ముందు ఓం అని చెప్తాం మనం. ఓం అనేటువంటిది ఆ పరమాత్ముడికి పేరు అని అర్థం. చూడరా, మంత్రాలు చదువుతుంటే ఎట్లా వర్షం వస్తున్నదో, భగవంతుడికి ఇష్టం ఆయన పేరు చెప్తున్నామని.
విశ్వరూప అన్నారు. అన్ని రూపాలలో ఉన్నటువంటి ఓంకారం, ఆ ప్రణవం అనర్థం. అమృతాత్ ఛందోభ్య సంబభూవ, అమృత స్వరూపములైనటువంటి వేదముల నుండి సంబభూవ, సారవంతమైనటువంటి ప్రకాశభూతమైనటువంటి సారభూతమై ప్రకాశించుచున్నటువంటి ఇంద్ర పరమేశ్వర స్వరూపం. ఇంద్ర పరమేశ్వర స్వరూపము. బభూవ అంటే ఇక్కడ పుట్టడం అని కాదు అర్థం, ఆయన స్వరూపమే అది, ఆ పరమాత్మని స్వరూపం అని అర్థం. మేధయా మాం శృణోతు, సహా సమేధో మేధయా సమేంద్రో మేధయా శృణోతు. సహా సహా అంటే ఆ ప్రణవస్వరూపముడైనటువంటి పరమాత్ముడు. ప్రణవం అంటే మళ్ళీ ఏం చెప్పాను? ఓంకారం. ఓం అంటే అవతి, ఏదైతే మనల్ని రక్షిస్తుందో అది ఓంకారం. ఓం దేంట్లో నుంచి వచ్చిందంటే అవ్ అనే ధాతు నుంచి వచ్చింది. అవ్ అంటే మనల్ని రక్షించేది అని, అవతి. ప్రణవం అంటే ప్రకర్షేణ నూయతే ఇది ప్రణవ, ఏదైతే మనల్ని పరమాత్ముడి వైపుకి తీసుకువెళుతుందో అది ప్రణవం అన్నారు. ప్రకర్షేణ నూయతే అంటే మనల్ని పరమాత్ముడి వైపుకు, ఆ పరమతత్వం వైపుకి తీసుకువెళ్ళేది. మనం ఎప్పుడైతే దాన్ని చాంట్ చేస్తామో, రిసైట్ చేస్తామో, దాన్ని మనం పలుకుతామో, అది మనల్ని రక్షించి ఆ పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకని ఓం 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 అని చెప్తూ ఉండాలి. బాగా గాలి తీసుకొని ఓం, ఒంటికి మంచిది, మనస్సుకి మంచిది, బుద్ధికి మంచిది, అన్నిటికీ మంచిది. అటువంటి ప్రణవస్వరూపము నన్ను మేధయా స్పృణోతు, నాకు మేధస్సునిచ్చి సంతోషింపజేయుగాక. స్పృణోతు అంటే నన్ను సంతోషింపజేయుగాక. దేంతో? మేధయా, ప్రజ్ఞ చేత. ఓ ప్రణవస్వరూపంలో ఉన్న పరమాత్ముడా, నాకు మేధస్సుని ఇవ్వవలసినది, ప్రజ్ఞని ఇవ్వవలసినది, జ్ఞానాన్ని ఇవ్వవలసినది. అమృతస్య దేవధారణో భూయాసం మేధయా స్పృణోతు. ఇంతవరకు చూసాం క్రిందటిసారి, ఇక్కడి నుంచి ఇప్పుడు చూడాలి. అమృతస్య దేవ ధారణ భూయాసం. అమృతస్య అంటే అమృతత్వమునకు కారణభూతమైన అని అర్థం. మోక్షమునకు కారణభూతమైన. అమృతత్వం అంటే క్రమముక్తికి కానీ జీవన్ముక్తికి కానీ కారణభూతమైన. ఉపాసనగా చేస్తే క్రమముక్తి, జ్ఞానంగా దాన్ని తెలుసుకుంటే జీవన్ముక్తి. క్రమముక్తి ఎక్కడొస్తుంది? భూలోకంలోనా బ్రహ్మలోకంలోనా? బ్రహ్మలోకంలో. క్రమముక్తి బ్రహ్మలోకంలో వస్తుంది. జీవన్ముక్తి ఎక్కడొస్తుంది? జీవించి ఉండగానే వచ్చేది జీవన్ముక్తి. కనుక అటువంటి అమృతస్య అన్నాడు, అమృత స్వరూపమైనటువంటి దేవ ప్రకాశస్వరూపమగు ఓ ఓంకారమా అని అర్థం. ధారణ భూయాసం, నేను దాన్ని ధరించదనుగాక. ధారణ భూయాస అంటే ఓంకారాన్ని నేను చెప్పి ఆ ఓంకారాన్ని మనసులో నిలుపుకోవాలి నేను అని ప్రార్థిస్తున్నాడు. అటువంటి ఓంకారం నా మనసులో నేను నిలుపుకోవాలి. అది సబ్కాన్షియస్ మైండ్లో రింగ్ 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 అంటూ ఉండాలి. మనకి ఎన్నెన్నో రింగ్ రింగ్ అంటుంటే చూసారా? ఆ ఓంకారం రింగ్ రింగ్ అంటూ ఉండాలి. ఎక్కడ చూసినా ఓం ఓం లాగా వినపడాలి శబ్దం. ఏది విన్నా కూడా ఓంకారంలాగా అనిపించాలి. అది ధారణ భూయాసం. నేను అది నా మంత్రాన్ని ధరించదనుగాక మనస్సునందు. శరీరం మే విచర్షణం. ఓ ఓంకారమా అంటే ఓ పరమాత్మ అని. ఓంకారం అంటే ఆ భగవంతుడి సంబోధిస్తున్నాడు. ఓంకారం అనేటువంటిది సింబల్. కఠోపనిషత్తులో చెప్పాడని చెప్పాను కదా, యమధర్మరాజు చెప్పారు. ఏతద్ధేవాక్షరం బ్రహ్మ ఏతద్ధేవాక్షరం జ్ఞాత్వా ఏతద్ధేవాక్షరం పరం.
ఇది గనక తెలుసుకున్నవాడంటే ఆ వ్యక్తికి మోక్షం వస్తుంది అన్నారు. అటువంటి ఉన్నతమైనటువంటి ఆలంబనం అని చెప్పి అక్కడే చెప్పారు నచికేతుల వారికి యమధర్మరాజు. ఏతద్ధేవాక్షరం బ్రహ్మ ఏతద్ధేవాక్షరం పరం. చాలా ఉన్నతమైన మంత్రం. అటువంటి మంత్రం నాకేం ఇవ్వాలి? నా యొక్క శరీరమును యోగ్యమైనదిగా చెయ్యుగాక. శరీరమే విచర్షణం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. శరీరం సరిగా లేకపోతే ఏం చేస్తాం? శాస్త్రం చదవగలమా? చదవలేం కదా. అన్నిటికీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అన్నారు. ఆరోగ్యం లేని వాళ్ళని చూడండి, ఎంతమంది ఎలా కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా చెప్తే ఎక్కుతుందా మనస్సుకి? మనకే కాస్త పంటి నొప్పి కంటి నొప్పి ఉంటేనే మనసు అవుట్ ఎక్కడో ఉంటుంది, తలనొప్పి ఉంటేనే. అసలు పూర్తిగా అనారోగ్యంగా ఉండే వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం కలుగుతుందా? అందుకని ఈ విద్యార్థి ఏం చేస్తున్నాడో, నాకు ముందు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడగండి. మీరు కూడా ప్రతిరోజు ఇదే ప్రార్థన చేయండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అని చెప్పి మన వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళట. అనాయాసేన మరణం, దేవుడా నాకు ఆయాసం లేకుండా మరణించేటట్లుగా వరాన్ని ఇవ్వమన్నట్ట. అంతకు మించింది ఇంకే వరం లేదు. ఈ ముక్కులో ట్యూబు, ఆ ముక్కులో ట్యూబు, ఇక్కడ ట్యూబు, అక్కడ ట్యూబ్ పెట్టకుండా ఆహారాన్ని పంపిస్తున్నారు కదా సెలైన్ ద్వారా. ఎందుకు? ఇదంతా ఆయాసమే కదా. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి ఐసీయూ అంటుంటారు వాళ్ళు. భగవంతుడు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. దీనమైనటువంటి జీవనాన్ని ఇవ్వవాకు నాకు. బతికిన నాలునాడు మనశ్శాంతిగా బతికేటట్లు నాకు ప్రసాదించవలసినది. చూడండి ఇక్కడ శరీరం మే విచర్షణం అన్నారు. ఎంత ప్రార్థన చేస్తే అంత మనకు లభిస్తుంది. అర్థమైందా? మన ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. శరీరమే విచర్షణ, నా శరీరాన్ని యోగ్యమైన దాన్నిగా చెయ్యి. విచర్షణం అంటే యోగ్యమైనదిగా చేయవలసినది. శరీరమే విచర్షణం. జిహ్వామే మధుమత్తమా. జిహ్వ అంటే నా నాలుక. నా యొక్క జిహ్వ అంటే నాలుక. మాట్లాడే నాలుక, తినే నాలుక, రెండు పనులు చేస్తోంది నాలుక. ఈ నాలుకని మధుమత్తమ, ఇది బాగా మంచిగా మాట్లాడేటట్టుగా దీనికి కొంచెం అనుగ్రహించు. జిహ్వామే మధుమత్తమ. మధు అంటే తేనె. తేనె ఏం చేస్తుంది? తేనెకు 3 లక్షణాలు ఉన్నాయండి. తేనె అంటే మధు. మధుకి 3 లక్షణాలు. తినంగానే మనకు సుఖాన్ని ఇస్తుంది కదా. అబ్బా సుఖం ఇస్తుంది. డయాబెటీస్ లేకపోతే ఓకే, సుఖాన్ని ఇస్తుంది. తిన్నవారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముందు సుఖాన్ని ఇస్తుంది, తిన్నవారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది ఔషధం లాంటిది తేనె. తర్వాత ఆ తేనె ఇంకొంచెం తినాలనిపిస్తుంది కదా, ఇంకొంచెం తింటే బాగుండు అనిపిస్తుంది. 3 లక్షణాలు ఉన్నాయి తేనెకి. ఇక్కడ ఈ యొక్క విద్యార్థి అడుగుతున్నాడు, నా నాలుక కూడా తేనెలాగా ఉండుగాక అన్నాడు. అంటే నేను మాట్లాడే మాటలు అందరికీ సుఖమునివ్వుగాక. నేను మాట్లాడే మాటలు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చుగాక. ప్రయోజనవంతం కావాలి. నేను మాట్లాడే మాటలన్నీ కూడా అవతల వాళ్ళకి ఏదైనా ప్రయోజనకారిగా ఉండేట్లుగా నా యొక్క నాలుకకి కొంచెం శక్తినివ్వు అన్నారు. అంతేకాదు నేను మాట్లాడితే మళ్ళీ వినాలని కోరిక కలిగేటట్లుగా వాళ్ళకి కలగాలి నా మాటలు. అందుకని నా నాలుకని అలా చెయ్యవలసిందన్నాడు. చూసారా ఎంతటి ఉన్నతమైనటువంటి, మనం ఎప్పుడన్నా ఆలోచించామా అసలు ఇంతవరకు? లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రే జిహ్వాగ్రే మిత్రబాంధవా బంధనం చైవ జిహ్వాగ్రే జిహ్వాగ్రే మరణం ధ్రువం అని చెప్పి ఒక సుభాషితం. లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రే, నీ నాలుక మీదనే లక్ష్మి నడయాడుతూ ఉంటుందట. మంచిగా మాట్లాడితే అందరూ మంచిగా సహాయం చేస్తారు, నువ్వు ధనవంతుడు అవుతావు. లక్ష్మీర్ వసతి జిహ్వాగ్రే అన్నారు. జిహ్వాగ్రే మిత్రబాంధవాహ,
నీ మిత్రులు నీ బంధువులందరూ కూడా బాగా మాట్లాడే వాళ్ళతో, అందరూ అన్యోన్యంగా ఉండే వాళ్ళతో, అందరూ చక్కగా ఫ్రెండ్స్ స్నేహితులు వీళ్ళందరూ ఉంటారు. బంధువులు కూడా బాగున్నావా బాగున్నావా అని అడుగుతారు. వీడు నోరు తెరిస్తేనే అన్ని అపశకరం మాటలు మాట్లాడతాడు. నిరుత్సాహమైన మాటలు మాట్లాడేవాడితో ఏం ప్రయోజనం కదా. అందుకని మనం మాట్లాడేటవన్నీ కూడా మనకు స్నేహితులను వచ్చేటట్లుగా చేయాలి, బంధువుల్ని దగ్గరికి వచ్చేటట్లుగా చేయాలి. ఆయన దగ్గరికి అయ్యో ఆయన నోరు తెరిస్తే చాలా కష్టం అండి పోకండి అని అనిపించుకోకూడదు. అందుకని చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి, ప్రియంగా మాట్లాడాలి. జింహామి మధుమత్తమ, అదేంటి మొదటి చెప్పాను, లక్ష్మీర్ వసతి జింహాగ్రే జింహాగ్రే మిత్రబాంధవాహ బంధనం చేయవ జింహాగ్రే. ఒక్కొక్కసారి ఏదన్నా మాట్లాడి అనవసరంగా బంధంలో పడతాం మనం. బంధనమపి జింహాగ్రే వదాలి. మాట ఇచ్చానండి ఏం చేస్తాం, మాట ఇచ్చానండి అంటాడు. బంధనం అంటే కటకటాల మీద పడతాడు, కటకటాల్లో పడిపోతాడు ఒక్కొక్కసారి. బంధనం చేయవ జింహాగ్రే. ఒక్కొక్కసారి జింహాగ్రే మరణం ధ్రువం అన్నారు. ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు మరణానికి కూడా కారణం అవుతాయిట. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు దేవతలు తథాస్తు తథాస్తు అంటూ ఉంటారు. అందుకని అపశకున మాటలు మాట్లాడవాకు, శుభమైనటువంటి మాటలు మాట్లాడు అని చెప్తూ ఉంటారు. ఆ మాట గురించి చెప్పాలంటే గంటల తరబడి మాట్లాడచ్చు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషో ధర్మ సనాతన. సత్యమనే మాట్లాడు, సత్యం బ్రూయాత్, సత్యం కదా అని చెప్పి అప్రియంగా మాట్లాడు. ప్రియం బ్రూయాత్, ప్రియమైన దాని గురించి మాట్లాడు, ప్రియంగా మాట్లాడు. మనం వస్తూ ఉంటే వాడు అటు నుంచి తప్పించుకొని పోకూడదు. ఈయన వస్తున్నాడు అసలు మంచి మాటలు చెప్తాడు, 4 మాటలు చెప్తాడు, ఉత్సాహంగా మాట్లాడతాడు, మనకు కొంచెం ఉత్సాహాన్ని ఇస్తాడని చెప్పి మన కోసం ఎదురు చూస్తుండాలి. ఆవిడ అన్నీ నెగిటివ్గానే మాట్లాడుతుందండి, అన్నీ నిరుత్సాహంగానే మాట్లాడుతుంది. ఆమె దగ్గర ఒమ్మో వెళ్ళవాక్కున్నారు, మనకున్న ఉత్సాహం కూడా పోతుంది. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. సత్యమైనప్పటికీ కూడా అది అప్రియమైతే అవతల వాడికి మాట్లాడొద్దు అన్నాడు. వాడికి అప్రియం సత్యమే కానీ మాట్లాడొద్దు అన్నాడు. సత్యం ప్రియం చ నానృతం బ్రూయాత్, వాడికి ప్రియం కదా అని చెప్పి అనృతం చెప్పవాకన్నాడు. ఈ ఒక్క శ్లోకం చెప్పాలంటే గంటల తరబడి చెప్పచ్చు. ఇది ధర్మం అంటే అన్నారు. ఇవన్నీ తెలుసుకొని ఆ విద్యార్థి ఏమడుగుతున్నాడు, జింహామే మధుమత్తమ, నా నాలిక తేనెతో సమానంగా ఉండుగాక అన్నాడు. మనం మాట్లాడుతుంటే అవతల వాళ్ళు ఎక్కడెక్కడో చూస్తూ ఉండకూడదు, కన్ను ఆర్పకుండా మనల్నే చూసేటట్లుగా ఉండాలి మన మాటలు. చూసారా? అందుకని మనల్ని గురించి పొగుడుకోవటము, మన గురించి చెప్పుకోవడము, మూడో మనిషి గురించి నింద చేయడము, మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మాట్లాడటము, ఇట్లాంటివన్నీ ఉండకూడదు అస్సలు మనిషిలో. అందులో వేదాంతం చదివే విద్యార్థికి అస్సలు ఉండకూడదు, ఎవరికీ ఉండకూడదు. వేదాంతం చదివే వాళ్ళకి, ముముక్షు అయిన వాడికి అస్సలు ఉండకూడదు. అందుకని నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తినే నాలుకని ఇంకా కాపాడుకోవాలి, మాట్లాడే నాలుకని కూడా అన్నారు. అందుకే నోరు దురుస్తనం పనికి రాదనే వాళ్ళు, నోరు కట్టు పెట్టుకోనే వాళ్ళు, మన వాళ్ళు అతిగా మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తానవ్వక ఇతరులను నొప్పింపక అన్నారు. ఒక శ్లోకమే ఉంది కదా, తాను బాధపడకూడదు, ఇతరులు బాధపడకూడదు. చెప్పుకుంటూ పోతే దీనికే అయిపోతుంది గంట సేపు. సరే, జింహామే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం, మధురమైనటువంటి భాషణం నాకు ఉండుగాక. తర్వాత కర్ణాభ్యాం, నా చెవుల చేత భూరి విశ్రువం, విస్తారంగా శాస్త్రాన్ని వినుదెనుగాక అన్నాడు. పురాణాలు, ఇతిహాసాలు, మంచి మంచి విషయాలు, సుభాషితాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ వినాలి. భూరి అంటే చాలా, అంతేగాని లోకల్ మ్యాగజైన్స్ కాదు, సీరియల్స్ అవి వినడమే భూరి విశ్రువం అన్నారు. అటువంటి వల్ల వింటే మనకు టెన్షన్, పాల్పిటేషన్ వస్తుంది. ఒక మంచి శ్లోకం చదివితే అది మనసులో నిలిచిపోవాలి. ఒక మంచి ఏదన్నా చదివాము అంటే అది లోపల మనం నిలిచిపోయి మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాలి. అందుకని అదే వినాలి మనం. అందుకని ఆ సీరియల్ చూస్తే కళలో పీడకళలు రాకూడదు. పీడకళలు వచ్చే సీరియల్స్, పీడకళలు వచ్చేటటువంటి సినిమాలు చూస్తే మనిషికి ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యం.
అందుకని ఇప్పుడు వచ్చే సీరియల్స్ అన్నీ చూడొద్దు, జాగ్రత్త. అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాలక్షేపానికి కూడా చూడొద్దు. కాలక్షేపం అని చెప్పి తర్వాత మన క్షేమమే పోతుంది కదా. అందుకని జాగ్రత్తగా ఉండాలి, మంచిదే చూడాలి, మంచిదే వినాలి. కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోసి మేధయా పిహిత. నీవు ఓ ఓంకారమా బ్రహ్మణ కోశ అసి, నీవు బ్రహ్మమునకు నివాస స్థానమై ఉన్నావు అన్నారు. ఎట్లాగైతే కత్తికి వర ఉంటుందో, కత్తి వరలో పెడతాం కదండి, అదేవిధంగా నువ్వు వరలాంటి దానివి, ప్రణవంలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడు అని అర్థం. నువ్వు పరమాత్ముడికి వరలాంటి దానివి అని అర్థం. కోశ అంటే వర. వర అంటే తెలుసు కదా, కేస్ అంటారు. ఆ క్యాస్కెట్ కేసు లాంటి దాంట్లో ఓంకారం అనే దాంట్లో పరమాత్ముడు ఉన్నట్ట కూర్చొని. ఓంకారాన్ని విచారణ చేశామంటే పరమాత్ముడు తెలిసిపోతాడు. బ్రహ్మణ కోశ అసి, నువ్వు బ్రహ్మమునకు ఆ పరమాత్ముడికి కోశమై ఉన్నావు, వరలాగా ఉన్నావు. కోశ అసి కానీ మేధయా పిహిత అన్నాడు. ఈ లౌకిక జ్ఞానం చేత ఈ మనుషులందరిలో లౌకిక మేధయ అంటే ఈ లౌకిక జ్ఞానం ఉంది కదా, అది తెలుసు ఇది తెలుసు ఇది తెలుసు అంటాడు తప్ప బ్రహ్మం తెలియదు ఎవరికి. మేధయా పిహిత అన్నారు. లౌకిక జ్ఞానం చేత అన్నాడు. నాకు అన్నీ తెలుసు అంటాడు చూడండి. నాకు కెమిస్ట్రీ తెలుసు, ఫిజిక్స్ తెలుసు, ఆస్ట్రానమీ తెలుసు, జ్యోతిష్యం తెలుసు, సంగీతం తెలుసు, డాన్స్ తెలుసు, అన్నీ తెలుసు అన్నాడు. ఈ జ్ఞానం చేత నువ్వు కప్పబడి ఉన్నావు అన్నాడు. దాంట్లో కూడా చలనం వస్తుంది. వేదం ఓంకారం అనేటప్పటికీ నువ్వు ఈ యొక్క లౌకిక పరిజ్ఞానం చేత కప్పబడి ఉన్నావు కనుక ఎవరైతే లౌకిక పరిజ్ఞానాన్ని తగ్గించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. లౌకిక జ్ఞానంలోనే పడేవాడికి అది ఇంకా 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కంప్యూటర్ నేర్చుకుంటాడు, జపానీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, జర్మనీ లాంగ్వేజ్ ఎందుకురా నీకు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అది నేర్చుకుందాం ఇది నేర్చుకుందాం, ఎంబ్రాయిడరీ నేర్చుకుందాం. ఆడవాళ్ళకు కూడా ఎంబ్రాయిడరీ నేర్చుకుందాం, ఎంబాసింగ్ నేర్చుకుందాం, లేకపోతే కుకింగ్ నేర్చుకుందాం, ఏమీ లేకపోతే షాపింగ్కి పోదాం. ఇటువంటిది సంగతులే తప్పితే ఒక ఆధ్యాత్మిక చింతన చేద్దాం, సత్సంగంలోకి వచ్చుదాం, భగవద్గీత చదువుదాం, పారాయణం చేద్దాం, వీని గురించి తెలుసుకుందాం అని భగవత్ చింతనలు లేకుండా నువ్వు ఈ యొక్క లౌకిక జ్ఞానం చేత కప్పబడి ఉన్నావు పరమాత్ముడా అని చెప్పి చెప్తున్నాడు. ఈ లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉన్నది అంటే వాడికి ఆధ్యాత్మిక చింతన రాదు. అది తగ్గించుకోవాలి. ఎంతవరకు మన శరీర పోషణకు మన జ్ఞానం మన విద్య చాలు, అంత తర్వాత ఇంకా దాంట్లోనే పట్టుకొని వేళ్లాడకూడదు. 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత సంస్కృతం నేర్చుకుంటానని చెప్పి వేదాంతం క్లాసుకు రాకుండా సంస్కృతం నేర్చుకుంటారు చాలామంది. సంస్కృతం దేనికి నేర్చుకునేది? వేదాంతం అర్థం కావడం కోసం సంస్కృతం. అందుకని సంస్కృతం భాష నేర్చుకోవడం మొదలు పెట్టేసి గీత క్లాసుకు రావడం మానేస్తారు. సంగీతం క్లాస్ ఉందండి, అక్కడ భజన క్లాస్ ఉందండి, అందుకని ఏమిటంటే వేదాంతం క్లాసుకు రాకుండా వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేయడం, ఊరికి పోయి వస్తానండి, అక్కడికి పోయి వస్తా, ఎక్కడికి పోయి వస్తా అంటే క్లాసులకు రాకుండా ఇక్కడికి పోయి వస్తారు. నేనేం చెప్పాల, మేధయా పిహిత అన్నాడు. అవన్నీ అట్రాక్షన్, చాలా అట్రాక్షన్. గుంపులో గోవింద అంటే చాలా ఇష్టం కదా జనానికి. కాస్త అట్లా టూర్ చేసి వస్తామండి అన్నాడు. ఏదైనా టూర్ చేయడానికి వెళ్ళావో ఆ టూర్ చేసేయడానికి చూడటానికి వెళ్ళే పరమాత్ముడు ఇక్కడ ఉన్నాడని ఇంకెప్పుడు తెలుసుకుంటావు? వయసు అయిపోతున్నది, ముసలితనం వచ్చేసి మీద పడింది, ఎప్పుడు పోతుందో ఆయుష్ తెలియదు మనకి. శరీరం ఇంకా తిరుగుతూనే ఉంటావు ఎందుకు? చెప్పులు అరిగిపోయేటట్టుగా, కాళ్ళు అరిగిపోయేటట్టుగా అంటే వినడుగా. ఆహా, వెళితే కానీ ఇచ్చింగ్ అనమాట కొంచెం. అందుకని ఆధ్యాత్మిక చింతన మీద మనసు నిలపడం చాలా కష్టం అండి. ఇది ఒక చాలా కష్టమైనటువంటిది. అవన్నీ అట్రాక్షన్, మాయ కదా, రంగులుగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అది ఇక్కడే ఉంది, ఊరికే కూర్చోబెట్టి గంట సేపు మాట్లాడుతూ ఉంటారు. అక్కడైతే కాస్త జాలరాంగ్ కట్టి భజన చేస్తుంటే పెద్దగా పాడుతుంటే మన ఈగోని పెంచడానికి అక్కడ ఆస్కారం ఎక్కువ. ఇక్కడ ఈగో రానివ్వం.
అందుకని మన ఈగో ఎక్కడైతే మనకు బాగా పెరుగుతుందో అక్కడికి వెళ్తుంది, మనస్సు పరిగెడుతుంది. షాపింగ్లో చూడండి ఎంత ఈగో ఉంటుందో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి ఎంత ఈగో పెరుగుతుందో. ఏదైనా సరే, ఇంకేదైనా సంగీతమైనా, డాన్స్ అయినా, భజనలైనా, మరి ఏదైనా సరే వేదాంతం క్లాస్ తప్ప అన్నిట్లో మన యొక్క అహంకారం మనం పెంచుకుంటూనే ఉంటాం, కానీ తరగదు అది. అందుకని అవి చాలా బాగుంటాయి మనకు, అవి చాలా బాగుంటాయి. వేదాంతం క్లాసులో అహంకారం వదిలిపెట్టు చెప్పులతో పాటు అనగానే కొంచెం కష్టంగా ఉంటుంది, అప్పుడు తల గోకుంటాం. ఇట్లా 10, 15, 20 సంవత్సరాలు చదవాలంటారు గురువు గారు. శాస్త్రం చెప్తుంది నీ అహంకారాన్ని అక్కడ చెప్పులతో వదిలిపెట్టొచ్చి కూర్చోమంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి? అందుకని ఏదో వస్తామండి క్లాసిక్కి, అప్పుడప్పుడు కనపడతాం వచ్చి అప్పుడప్పుడు వచ్చి అటెండెన్స్ వేసుకుంటాం అంటారు. అడుగుతున్నారు చూడండి, మేధయా పిహిత. తర్వాత శృతం మే గోపాయ, మేధయా పిహిత శృతం మే గోపాయ. నేను విన్నదాన్నంటి కూడా రక్షింపవలసినది, మరచిపోకుండా. నేను ఏదైతే మా గురువుగారి ముఖంగా వింటానో, వినబోతున్నానో, విన్నది, వినవలసినది, ఇవన్నీ కూడా అవి అట్లాగే ఉంచి రక్షించు అన్నాడు. గోపాయ అంటే రక్షించవలసినది, నన్ను రక్షించవలసినది. ఎంతసేపు ఆ వేదాంతం చదివినటువంటి వాక్యాలు మనలో రింగు అంటూ ఉంటాయో అంతసేపు మనకు రక్షణ. అది మరచిపోయిన రోజు మనల్ని భక్షిస్తాయి అన్నమాట. ఇవన్నీ ప్రాపంచిక విషయాలన్నీ భక్షిస్తాయి, మనకు రక్షణ ఉండదు అన్నారు. అందుకని మన శరీరంలో శక్తి ఉన్నంతసేపు మనల్ని ఉపయోగించుకునే వాళ్ళే ప్రపంచంలో అందరూ. తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, పిల్లలైనా కూడా మన ధనం, మన శక్తి మొత్తాన్ని కూడా తీసుకునేవాళ్లే. కానీ ఎవరు నీకు మోక్షం రావాలని చెప్పి కోరుకునేవాడు ఎవ్వడు లేడు, గురువు తప్ప. ఒక్క గురువు మాత్రమే మన క్షేమాన్ని కోరుకునేవాడు. ఆ గురువు పరమేశ్వరుడితో సమానం, పరమేశ్వరుని చూపించేవాడు కనుక. అందుకని కాతే కాంతా కస్తే పుత్ర అన్నారు శంకరాచార్య వారు. ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ధనం ఉన్నంతసేపు, శక్తి ఉన్నంతసేపే. నువ్వెవరు అని అడుగుతారు తర్వాత. చూస్తున్నాం కదా ప్రపంచంలో, మన కాళ్ళు చేతులు ఉన్నంతసేపు బాగున్నావా అంటారు. కాఫీ తాగుతారా, పాలు తాగుతారా అని అడుగుతారు. శక్తి పోగానే ఉండి అక్కడ అంటారు. అసలు పలకరించరు, అటువైపు కూడా రారు. ఇంకా భారం అని చెప్పి మనల్ని ఎక్కడో పడేస్తారు గొడ్డ చావట్లో. గుర్తుపెట్టుకోండి అన్నారు. కస్త్వం కోహం కొత ఆయాత. ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళుతున్నాను, ఈ తల్లి ఎవరు, ఈ తండ్రి ఎవరు, కొంచెం ఆలోచించు. పిల్లలే సర్వస్వం అనుకోవాకు. నీకు శక్తి ఉన్నంతసేపే అమ్మ అంటారు. నీకు ముసలితనం వచ్చి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు పలకరించారు. ఇది లోకం తీరు, ఇది లోకం తీరు. లోకం తీరు జాగ్రత్తగా తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడు అన్నారు. తర్వాత మంత్రం చదువుతాం. ఆవహంతి వితన్వానాం కుర్వాణా చీరమాత్మనః వాసాగంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహం లోమశాం పశుభిః సహ స్వాహా స్వాహా. ఇప్పుడు మేధాశక్తి కోసం ధ్యానం చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు హోమం చేస్తున్నాడు. ఆవహంతి హోమం, ధనం కోసం, ధన ప్రాప్తి కోసం. ఆరోగ్యం కావాలి అంటే ధనం కావాలి కదా, మేధస్సు కావాలి అంటే ధనం కావాలి, చదవాలి అంటే ధనం కావాలి, శరీరం పోషణ చేసుకోవాలి కదా, ధనం ఉంటేనే కదా అన్నీ. కనుక నాకు ధనాన్ని ఇవ్వవలసినది, లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు. ఆవహంతి హోమం చేసి ధన ప్రాప్తి కోసం అన్నారు. ధనకాముడు, శ్రీకాముడు అని అర్థం. ఆవహంతీవి తన్వానా.
ఆవహంతి మీన్స్ ఆవాహనం చేయడం. ఆవహంతీవి తన్వాన, నాకు అన్నీ లభించుగాక. ఆవహంతి అంటే లభించుగాక. ఏమేం కావాలి నాకు? వితన్వాన అంటే నాకు అన్నీ లభించుగాక, పెంపొందుగాక. వచ్చినవన్నీ కూడా తరిగిపోకూడదు మళ్ళీ. వితన్వాన అంటే పెరగాలి. ధనం కూడా పెరుగుతూ ఉండాలి. శరీరం పెరగకూడదు, ధనం పెరుగుతూ ఉండాలి కదా, మన సంపద పెరుగుతూ ఉండాలి. ఆవహంతి ముందు మన దగ్గరికి రావాలి ధనం. వచ్చిన ధనం పెరుగుతూ ఉండాలి. చక్రవడ్డీ కాదు, వడ్డీలకిచ్చి కాదండి, చక్ర న్యాయంగా అది పెరుగుతూ ఉంటే సరే. తన్వాన ఏమేం కావాలిట? కుర్వాణాచీరమాత్మనః. ఆ చీరం అంటే సుదీర్ఘకాలం అని అర్థం. కుర్వాణ అంటే నాకు లభింపచేసి, అవన్నీ కూడా లభింపచేసి. కుర్వాణ అవి పొందిన తర్వాత లభింపజేసి. కుర్వాణ చీరమాత్మనః. ఆత్మనః అంటే నాకు అవన్నీ సుదీర్ఘకాలంగా నా దగ్గర ఉండేటట్లుగా ఉండాలి. వచ్చింది మళ్ళీ రెండో రోజే పోకూడదు, నా దగ్గర ఉండాలి. కుర్వాణాచీరమాత్మనః. ఆత్మనః అంటే ఇక్కడ ఆ సచ్చిదానంద ఆత్మ కాదు, నాకు అని అర్థం. ఆత్మనః నాకు అవన్నీ లభించుగాక. ఏమేంటి చెప్తున్నాడు? వాసాగంసి మమ గావశ్చ. వాసాంసి అంటే వస్త్రములు, అనేకమైనటువంటి వస్త్రములు. గావశ్చ గోవులు, గోవులు. తర్వాత అన్నపానేచ సర్వదా. అన్నం సమృద్ధిగా అన్నం ఉండాలి, ఎప్పుడు దానికి లోటు లేకుండా ఉండాలి. అన్నం ఉంటేనే కదండి ఏదైనా కూడా. అన్నం ఉంటేనే శక్తి వస్తుంది, శక్తి ఉంటేనే మేధస్సు వస్తుంది, మేధస్సు ఉంటేనే చదువుతాం. కాస్త 2 రోజులు ఉపవాసం చేసి రండి క్లాస్కి, ముందు రావడం ఎక్కడండి అంటారు. 2 రోజులు ఉపవాసం చేస్తే ఏమొస్తాం? అట్లా అన్నపాన. పానం అంటే మంచినీళ్ళు, జలం, ఏవైనా సరే జలం, జలం లాంటివి. సర్వదా ఎల్లప్పుడూ, ఎల్లకాలములందు, సర్వదా నాకు లభించుగాక, ఎల్లప్పుడూ నాకు లభించుగాక. తతో మే శ్రియమావహ. తతః తర్వాత ఇంకా ఏం కావాలి? శ్రియం, నాకు సంపద కావాలి. ఆహారము, నీరు ఇవన్నీ కావాలి, సంపద కూడా కావాలి. ఎందుకంటే నేను అనేక మందికి చెప్పాలి, అనేక మందికి నేర్పాలి ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో డబ్బులు తీసుకోరండి గురుకులాల్లో. ఇప్పుడు కూడా తీసుకోవడం లేదు, కొంతమంది తీసుకుంటారు. డబ్బులు ఫీజు తీసుకోవడం విద్య నేర్పేటప్పుడు ఆ రోజుల్లో లేదు. ఇప్పటికీ కూడా స్వామీజీ వారి ఆశ్రమంలో, గురుకులంలో వేదం చదువుకోవడానికి వస్తే, ఈ వేదాధ్యయనం వేదాంతం చదవడానికి వస్తే వారికి వస్త్రం, పుస్తకాలు, వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కూర్చోబెట్టి చదివిస్తారు. అట్లా చదవడానికే చదవలేక పారిపోతుంటారు జనం. అన్నీ ఇచ్చి కూర్చొని చదవరా అంటే ఏం కష్టం? ఈగో, అహంకారం అన్నిటికీ తట్టుకోలేదు మనస్సు. చక్కగా అన్ని ఇచ్చి చదువుకోవచ్చు కదా. అందుకని నాకు సంపదనివ్వవలసినది. రేపు నా దగ్గరికి విద్యార్థులు వస్తే వాళ్ళందరినీ నేను చదివించాలి, వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోకూడదు. వాళ్ళు చదువంతా అయిపోయిన తర్వాత వాడు ఉద్యోగం చేసి వాడు ఇస్తేనే తర్వాత, అంతవరకు నేను జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. కనుక నాకు సంపదనివ్వవలసినది. ఒక 10 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి వస్త్రం ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి, ఆహారం పెట్టాలి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎందుకంటే నేను చదువుకున్నదంతా వాడికి నేర్పాలి కదా. అందుకని కూర్చోబెట్టి ఎక్కడికి పోవాక నాయనా నేను చెప్తాను అంత చక్కగా చెప్పేవాళ్ళు ఆ రోజులు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న విద్య మీద వాళ్ళకంత గౌరవం. ఈ విద్యని అమ్ముకోకూడదు. అమ్ముకుంటే ఆ విద్యకి ఏం విలువ ఉంటుంది? ఆ గురువుగారికి ఏం విలువ ఉంటుంది? మా గురువుగారు నాకు ఇంత విద్యనిచ్చారు, నన్ను నుంచి ఏం ఆశించకుండా నాకు ఇచ్చారు,
ఏమీ ఆశించకుండా నాకు ఇచ్చారంటే ఆ గురువు గారి మీద శ్రద్ధ ఉంటుంది, విలువ ఉంటుంది, ఆ శాస్త్రం మీద విలువ ఉంటుంది. అంతేగాని ఆ, నీకు కాలేజీలో సీట్ ఇస్తాను, నువ్వు నాకు ఇన్ని లక్షలు ఇస్తావు అని చెప్పి బిజినెస్ చేస్తున్నారు విద్యతో అన్న సరస్వతీదేవితో అన్నారు. ఏం విలువ ఉంటుంది? అందుకని విద్యార్థులకు కూడా ఒక విలువలు లేవు, వాళ్ళకి సంస్కారం రావట్లేదు. ఎందుకు వస్తుంది సంస్కారం? లక్షలు కట్టి కాలేజీలో చేరాను, నువ్వు ఇస్తే ఎంత లాభం అవుతుంది, నాకు సీటు పర్మనెంట్ అంటాడు వాడు కదా. కొనుక్కున్నాడు, 3 లక్షలు పెట్టి సీటు కొనుక్కున్నాడు. ఆయన ఏం చేస్తాడు? కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, వీడు ఎన్ని అరాచకాలన్నా చేయవాడు, అక్కడే కూర్చుంటాడు కాలేజీలో విద్యార్థి. ఇక్కడ ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాడు. ఎందుకంటే మా గురువుగారు పోషిస్తున్నారు నన్ను, నాకు ఆహారం ఇస్తున్నారు, వస్త్రం ఇస్తున్నారు, నేను ఎటువంటి చెడు నావిడ ప్రవర్తనతో ఉండకూడదని చెప్పి వాడు భయపడతాడు. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యాలయాలు ఎలా ఉన్నాయి? అవి ఇంజనీరింగ్ కాలేజీలా? ఏం కాలేజీలు అవి? వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు, విద్య నేర్పడం లేదు. అవన్నీ వ్యాపారాలు చేసేటువంటి సంస్థలండి. అటువంటి వ్యాపార సంస్థలకు మన పిల్లల్ని పంపిస్తే ఏం సంస్కారం వస్తుంది? కనుక ఈ గురువు గారు తనే అన్నీ ఇచ్చి పిల్లవాడిని తన పుత్రుడిలాగా పుత్రికలాగా చూసుకుంటూ నేర్పుతూ ఉంటే వీళ్ళకి ఆ గురువుని తల్లితో సమానంగా చూసుకుంటారు, వీళ్ళు సంస్కారవంతులు అవుతారు. చూసారా, మన విద్యలు, మన వేదకాలం నాటి విద్యలు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాలయాలు, కాలేజీలన్నీ కూడా ఇవి మన సంస్కృతికి సరియైనవి కాదు. అందుకని మన పిల్లలు మన మాట వింటారా? వాళ్ళు వేసుకునే వేషం ఏమిటి, వాళ్ళ డ్రెస్ ఏమిటి, వాళ్ళ మాటలు ఏమిటి, మనం మాట్లాడటానికి వీలుందా వాళ్ళతో? ఇప్పుడు ఏమనండి, వాడి దోవన వాడిది, నా దోవన నాది అనే స్థితిలో ఉన్నాం. అమ్మా అని చెప్పి వాడు గౌరవంగా విలువగా ఉండడానికి లేనటువంటి విద్యను మనం నేర్పాం, ఆ విద్యలో పడేసాం. అందుకే ఆస్కారం లేదు మనకు. పోనీ గురుకులంలో వేదం వేద్దామంటే ఏం సంపాదించుకుంటాడో ఏమో, ఇక్కడ పడేస్తే వేదాధ్యయనం చేస్తే గురుకులంలో వేస్తే వీడికి ఏమైనా సంపాదన ఉండదు, ఏముండదు. ఇప్పుడు సంపాదించి ఏం చేస్తున్నాడు? ఏమైనా మనశ్శాంతి ఉందా మనకు? వాడికి మనశ్శాంతి లేదు, మనకు మనశ్శాంతి లేదు. ఇక్కడన్నా వేస్తే కనీసం ధనం రాకపోయినా మనశ్శాంతితో అన్నా ఉండేవాళ్ళం. మనం అర్థం చేసుకుంటున్నామా అది? మా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలి, మా అమ్మాయి ఇంజనీరింగ్ చదవాలి, తర్వాత ఏం చేయాలి? అమెరికా పోవాలి. అందుకని చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా, పడు మనమే పడు అన్నారు. కనుక సంస్కారం ఎక్కడొస్తుందండి? విద్యలోనే రావాలి సంస్కారం. మనం ఏదైతే కోరుకున్నామో మనం చేసినట్లుగానే దానికి తగినట్లుగానే మనకు ఫలితం వస్తుంది. అందుకని ఆ తర్వాత చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు. చూసారా మన వాళ్ళు? ఇప్పుడు కూస్తూ అని అనిసిందే మనం. వాళ్ళు వినే మ్యూజిక్ అయినా, వాళ్ళు మాట్లాడే మాట తీరైనా ఏమి ఎక్కడన్నా సంబంధం ఉందా అసలు? రాను రాను ఎలా మారిపోతున్నాయి రోజులు అన్నారు. కనుక మీరు చదివన్నా ఆనందిద్దాం. సతోమే శ్రియమావహ, నాకు శ్రియం కావాలి, సంపద కావాలి. అంతేకాదు లోమశాం పశుభి సహస్వాహ అన్నారు. స్వాహ అంటే చేస్తున్నారు, నాకు ఇది కావాలి స్వాహ, ఇది కావాలి అని అడుగుతూ ఆవహంతి హోమం చేస్తున్నారు. అంటే వెంట్రుకలతో ఉన్నటువంటి ఉన్నాయి చూసారా, చలికాలంలో కప్పుకోవడానికి ఊలు రగ్గులు కావాలి కదా. ఒకటి పిల్లలందరూ పడుకొని ఉంటే వాడికి ఏమి ఇచ్చేది? మామూలు నూలు ఇస్తే కాదు కదా. అందుకని రగ్గులు ఇవ్వాలి అంటే ఇటువంటి పశువులు కావాలి, గొర్రెలు మేకలు ఉన్నాయి చూసారా, అటువంటివన్నీ నువ్వులు ఉన్నటువంటివన్నీ ఉంటే మనకు స్వెటర్లు, షాళ్ళు అవన్నీ కావాలి అంటాడు. లోమశాం పశుభి, లోమం అంటే వెంట్రుకలు, అటువంటి ఉన్నటువంటి జంతువులు కూడా నాకు కావాలి. పశుభి స్వాహ అన్నారు. తర్వాత ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. ఇప్పుడు ధనం వచ్చేసింది, బాగా ఆహారము అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి.
మేధస్సు సంపాదించుకున్నాడు, విద్య సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పుకునే విద్యని చదువుకోవడానికి నాకు విద్యార్థులు కావాలి అంటున్నాడు. చదువుకునేదంతా వృధా అయిపోతుంది కదండి, భారమే కదా తలలో పెట్టుకుంటే, ఇది ఎవరికైనా ఇవ్వాలి కదా. అందుకని ప్రార్థన చేస్తున్నాడు, ఓ పరమాత్మ నాకు యోగ్యత కలిగినటువంటి శిష్యులను ప్రసాదించవలసినది అని అడుగుతున్నాడు. ఆమాయంతు బ్రహ్మచారిణ. ఆమాయంతు బ్రహ్మచారిణ అంటే విద్యా అభిలాష కలిగినటువంటి, విద్యాభిలాషులైనటువంటి, శ్రద్ధావంతులైనటువంటి బ్రహ్మచారులు. బ్రహ్మచారిణ ఆమాయంతు నా దగ్గరకు వచ్చుగాక. ఆమాయంతు వారందరూ నా దగ్గరకు వచ్చుగాక అన్నారు, వచ్చెదరుగాక. ఎలాంటి వారు? విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. విమాయంతు అంటే బ్రహ్మ విద్య కొరకే కాకుండా లౌకిక విద్యలకు కూడా నేను అన్ని విద్యలు నేర్పుతాను. లౌకిక విద్యలు నేర్పుతాను, బ్రహ్మ విద్య నేర్పుతాను. ఏ ఏ విద్య కావాలంటే వారికి ఆ విద్య నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అన్ని రకాల విద్యలను నేర్చుకోవడానికి అన్ని రకాలైనటువంటి యోగ్యత కలిగినటువంటి శిష్యులు నా దగ్గరికి వచ్చెదరుగాక. స్వాహ అన్నారు. సంకల్పం చూడండి ఎంత పవర్ఫుల్ సంకల్పం. పూజ్య స్వామీజీ ఒకసారి నేనున్నటువంటి ఒక చోటుకి వచ్చారు, మనం పిలిచామన్నమాట పాద పూజకి. వచ్చినప్పుడు పూజ్య దయానంద స్వామీజీ ఉపన్యాసంలో చెప్పారు. ఒక 20 నిమిషాలు మాట్లాడారు. పాద పూజ అంతా అయిన తర్వాత వేద పండితులందరినీ కూర్చోబెట్టి వేద పారాయణ అయిన తర్వాత స్వామీజీ ఈ మంత్రాన్ని తలుచుకున్నారు. నేను ఈ మంత్రం చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడిని. వారు చిన్నప్పుడు ఈ వేదం తైత్రీయం అంతా చదివారనమాట. అప్పుడు నాకు అసలు మీనింగ్ తెలియదు, ఏమి తెలియదు, పారాయణం చేసేవాడిని. ఆ పారాయణ చేసిన ఫలితమే ఏమో నాకు ఇంతమంది స్టూడెంట్స్ శిష్యులు దొరికారు అన్నారు. నేను ఊహించాలా ఎప్పుడు నాకు ఇంతమంది శిష్యులు వస్తారని అన్నారు. 200 పైన వారికి సన్యాసం ఇచ్చారు వారు. కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు వాళ్ళకి. అప్పుడు నేను చదివిన మంత్రం యొక్క ఫలం ఈరోజు నేను చూస్తున్నాను అన్నారు. ఇంతమంది శిష్యులు నాకు ఉంటారని వస్తారని నేను ఊహించలేదన్నారు. ఆ మంత్రం యొక్క ఫలం ఇప్పుడు నేను అది చూస్తూ ఉంటే నాకు అది సత్యం అని తెలిసింది అని అన్నారు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అన్నారు. బ్రహ్మ విద్య వరకే కాదు మిగతా విద్యలకు కూడా నేర్చుకోవడానికి వచ్చేవారు ఉన్నారు. ఎటువంటి వారు? ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. తెలివి తక్కువ వాళ్ళు కాకుండా శ్రేష్టమైనటువంటి బుద్ధి గల వాళ్ళు. ప్రమాయంతు అన్నారు. ప్రమాయంతు అంటే మంచి మేధస్సు కలిగి మంచి తెలివి గల వాళ్ళు కావాలి, బుద్ధి సంపన్నులు అయి ఉండాలి. బుద్ధులు కాదు, బుద్ధులు వచ్చారనుకోండి మొద్దులు. ఏ విద్య చెప్తాడు గురువు గారు, ఆయనకు ఉన్నది కూడా మర్చిపోతాడు. అందుకని బాగా తెలియగల వాళ్ళు నాకు రావాలని కోరుకుంటున్నాడు చూడండి. ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. అంతేకాదు దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. బ్రహ్మ అంటే వేదం, చారి అంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నవారు అని అర్థం బ్రహ్మచారులు అంటే. స్వామిని మేమంతా బ్రహ్మచారులం కాదు కదా అనకండి. బ్రహ్మని గురించి ఎవరికైతే పట్టుదలతో తెలుసుకోవాలని ఉంటుందో వారందరూ బ్రహ్మచారులే అన్నారు. అది బ్రహ్మచర్యం అంటే, నిజమైన బ్రహ్మచర్యం. బ్రహ్మని చరంతి ఇతి, బ్రహ్మ గురించే చింతన చేసేవాడు అని అర్థం. దమాయంతు, దమ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అన్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు కావాలి అన్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు నా దగ్గరకు వచ్చెదరుగాక అన్నారు. ఎందుకంటే సెల్ ఫోన్లు 3 స్క్రీన్లు చూస్తూ కూర్చుంటాడు. సెల్ ఫోన్ చూస్తాడు, లేకపోతే కంప్యూటర్ స్క్రీన్ చూస్తుంటాడు, లేకపోతే టీవీ స్క్రీన్. ఈ 3 స్క్రీన్లు కూర్చునే వాడికి ఏం పాఠం చెప్తాం కదా. అందుకని ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు నా దగ్గరికి రావాలి. క్షమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. మనోనిగ్రహం కలిగిన వాళ్ళు కావాలి. మనస్సు కూడా నిగ్రహం కలిగి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా వాడికి నిగ్రహం ఉండాలి. మనస్సు ఎలా చెప్తే అలా పరిగెత్తేవాడు కాదు నాకు కావాల్సింది.
మనోనిగ్రహం కలిగిన వాడు కావాలి అన్నారు. అటువంటి వాడు నా దగ్గరికి వచ్చేదరు కాక, ఇది అప్పుడే నా యొక్క ఋషి రుణాన్ని నేను తీర్చుకోగలను. నాకు ఋషులు ఇచ్చినటువంటి విద్యను నేను మళ్ళీ అందజేస్తేనే కదా నా ఋషి రుణం తీరుతుంది కదా. అందుకని నా ఋషి రుణం తీరాలి అంటే నాకు మంచి మంచి విద్యార్థులు నా దగ్గరికి రావలసింది అని చెప్పి ప్రార్థిస్తున్నాడు అన్నమాట. తర్వాత మంత్రం యశోజనే సా నిస్వాహా సా నిస్వాహా శ్రేయాన్వస్య సోసా నిస్వాహా శ్రేయాన్వస్య సోసా నిస్వాహా. యశః జనే అసాని స్వాహ. జనే అంటే జనులలో అన్నారు, ప్రజలలో నేను కీర్తివంతుడిగా వెలిగెదనుగాక. యశ అంటే కీర్తి, అసాని అంటే పొందెదనుగాక. అసాని అసావ అసామ, అసాని అంటే నేను పొందేదనుగాక. వస్య సహా శ్రేయాన్ అసాని స్వాహ. వస్య సహా అంటే ధనవంతుల్లోకి, అంటే అందరి సంపన్నుల్లోకి నేను శ్రేష్టమైనటువంటి సంపన్నుడిగా, అందరికంటే టాప్ మోస్ట్ అన్నమాట, సంపన్నుడిగా అగుదునుగాక. అసాని అంటే అగుదునుగాక అని చెప్పి సంకల్పం అన్నమాట ఇదంతా. అసాని స్వాహ. తర్వాత మంత్రం కూడా ఈ విద్యార్థులందరూ కూడా నా దగ్గరికి ఎలా రావాలి, వచ్చిన తర్వాత నేను ఈ బ్రహ్మస్వరూపంలో ఎలా ఐక్యం కావాలి అని చెప్పి శిష్యుడు ఇంకా ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి సంకల్పంతో కనుకుంటే ఆలోచన అండి, మన ఆలోచన గనక సరైన ఆలోచన బలమైనది కనుక అయితే అది జరిగి తీరుతుంది. అందుకని సత్సంకల్పాలి. కామోస్మి భరతర్షభ అన్నాడు. అంటే అధర్మం కానటువంటి కామం నేనే అన్నాడు భగవంతుడు. అందరి మనసులో ఉన్నటువంటి కామం నేనే, అది అధర్మం కాకుండా ఉంటే, అధర్మమైనటువంటి కామం నేను కాదన్నాడు. అందుకని మన యొక్క సత్సంకల్పాలు, ఆ కోరికలు ఉంటే అవి తప్పకుండా తీరతాయి. మనం అందుకని మంచి సంకల్పం చేసుకోండి. సంకల్పం చేసుకోవాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు మోక్షం కావాలని సంకల్పం చేసుకోండి ఫస్ట్. మోక్షం అంటే ఏమిటి? జీవన్ముక్తి, శాంతి, ఆనందం, మంచి జ్ఞానం, మనస్సుకు శాంతి కావాలి, అత్యంతమైన ఆనందాన్ని పొందాలి ఈ జన్మలోనే, ఇప్పుడే, ఎప్పుడో కాదు, 80-90 ఏళ్ళు వచ్చిన తర్వాత కాదు, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అని చెప్పి సంకల్పం చేసుకోండి, తప్పకుండా జరుగుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.